ఒక్కసారి తన ఆగ్రహానికి గురైన మీ ఎవ్వరూ కూడా ఇసుక రేణువుల్లాగా ఎగిరిపోతారు. అది యాక్సిడెంట్లోనో పోతారో లేకపోతే ఎలా పోతారో, ఏ రోగాలు వచ్చి పోతారో మాత్రం వెంకటేశ్వర స్వామితో పెట్టుకున్న వాళ్ళు ఎలాంటి 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 దారుణాల్లో ఇదైపోతారో, ఎన్ని కర్మల్లో కూరికిపోతారో, ఎన్ని జన్మలెత్తైనా మరి ఆ పాపాలను అనుభవించాల్సిన అవసరం వస్తుంది. ఈ చెత్తముండలందరూ మళ్ళీ హిందూ మతం గురించి మాట్లాడుతున్నారు. ఒక్కటి తెలియదు, ఒక పురాణం, ఒక గాథ, ఒక ఏమీ తెలీదు. 4 మంత్రాలు నేర్చుకుని 4 ఛానల్స్ లో కూర్చుని ఓ పెప్పెప్ప బెబ్బెప్పే అని అనేసి రాజకీయంగా లాభం చేసుకోవడం కోసం, 4 డబ్బులు చేసుకోవడం కోసం నీకు ఒక హాస్పిటల్ ఉంది కదే నీకు. ఏ రోజైనా నలుగురికి ఫ్రీగా మీరు ఏమన్నా చేశారా అసలు? నువ్వు చేసేవేటే? నువ్వు చేసావా? నువ్వు ఎవరికైనా 10 రూపాయలు అడుగుని ఇచ్చావా? కొన్ని జగన్మోహన్ రెడ్డికి ఆయన వేల కోట్ల రూపాయలు ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి రాజకీయాల్లోకి రాకముందు కూడా తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకుని దోచుకున్న వ్యక్తే, పారిశ్రామికవేత్తగా మంచి గుర్తింపు తెచ్చుకున్న వ్యక్తే, అప్పటికి కూడా కొన్ని 100 కోట్లు 1000 కోట్ల రూపాయలు సంపాదించుకున్న వ్యక్తే. రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత మరింత సంపాదించుకున్నాడు. ఎవరికైనా 10 రూపాయలు ఎవరు చూసావు? ఆవిడ కాయ కొట్టి సరిపోను. ఆవిడ గురించి నువ్వు మాట్లాడవా? అనకూడదు. డైలాగ్ గుర్తుకొచ్చింది నాకు. అనకూడదు సామెత ఉంటుంది. పతికి పాతికి తిరిగేది కూడా మాట్లాడుతుందా అంటారు. నేను అన్నట్లా కింద కామెంట్లో అంటున్నారు. నువ్వు అతి పేలాభన అతి మాటలు మాట్లాడమాకు. ఆ నా కొడుకులు ఈ నా కొడుకులు అని చెప్పేసి అండి. అవే అతి మాటలు అంటే 10 మంది చేత దెబ్బలు కాసే మాటలంటే ఇవే. నువ్వు అసలు ఎలాంటి విషయాల్లో జోక్యం చేసుకోకపోవడం మంచిది. వద్దు. నీ బతుకు అందరికీ తెలిసిందే కదా, కొత్తగా చెప్పుకోవసరం లేదు. నీ బతుకు గురించి నువ్వే చెప్తావు కదా. పైగా పురాణాల గురించి, ఇతిహాసాల గురించి, సాంప్రదాయాల గురించి మనం మాట్లాడతాం. 2 బెగలేసి మన ఏం మర్చిపోతాం. ఉండడం గొడ్డాల పడదు మనకి. అసలు పరమతమ వాళ్ళు అయితే ధర్మం పట్టుకుంటే వాళ్ళకి దేవుడు కాపాడ్డండి? చెప్పండి. పరాయి మతం వాళ్ళకి ఒక మనసు లేదా? వాడిని దేవుడు కాపాడట్లేదా? ఏందిది? ఎంత తప్పు! పోరంబోకుదానా ఎవరో కూడా ఇతర మతాల గురించి, ఇతర మతస్థుల గురించి మాట్లాడలా. పోరంబోకు మాట్లాడలా. అక్కడ అడిగింది ఏంటి? జగన్మోహన్ రెడ్డి దర్శనానికి వస్తానన్నాడు. ఓకే, సాంప్రదాయం ప్రకారం, రూల్ ప్రకారం డిక్లరేషన్ పైన సంతకం పెట్టి వెళ్ళు. వస్తాను అన్నాడు. భయపడి రాలా. జగన్మోహన్ రెడ్డి బాగానే ఉన్నాడు. ఇక్కడ నువ్వు గొడ్లు చేసుకుంటావు. ఏమండి, చంద్రబాబు నాయుడు గారు కానీ, లోకేష్ గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ ఇతర మతాన్ని ఉద్దేశించి, ఇతర మతస్థులను ఉద్దేశించి ఎప్పుడైనా ఎక్కడైనా ఒక మాట మాట్లాడారా? లేదు. అరే మాకు అన్యాయం జరిగిందండి. మా దేవస్థానాన్ని అపవిత్రం చేశాడు. ప్రసాదంలో ఇవి కలిపిని అవినీతి డబ్బు కోసం కక్కుర్తిపడ్డాడు. కక్కుర్తిపడికి ఇలాంటి వ్యక్తులకి కాంట్రాక్ట్ ఇచ్చాడు. వాళ్ళు ప్రసాదంలో కలిపి నెయ్యిలో కల్తీ చేశారు. ఇది చాలా పెద్ద విషయం. ఇది తిరుమల ప్రతిష్టను దిగదార్చేశాడు అనే కదా మేము బాధపడేది. ఇక నువ్వు వచ్చి ఏం మాట్లాడుతున్నావు? ఇక్కడ సంబంధం ఉండాలి కదా మనకు అసలు. అంటే ఏంటి? మనం 4 బూతు మాటలు మాట్లాడేసి 4 పైన ఆనాబుద్ధి ఈనాబుద్ధి ఉంటే సరిపోద్దా? నువ్వు అన్నం నిజమైపోద్దా? జగన్మోహన్ రెడ్డి మతం గురించి ఎవడు మాట్లాడాడు? కులం గురించి ఎవడు మాట్లాడాడు? వచ్చి సంతకం పెట్టి పోరా దిక్కుమాలేదా అనేది. అంతేనా? సంతకం పెట్టలేక, నమ్మకం లేక నీలాంటి వ్యక్తుల చేత, పోసాని కృష్ణమురళి లాంటి వ్యక్తుల చేత మతాల పైన విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా వ్యాఖ్యలు చేస్తారా? నిన్న పోసాని కృష్ణమురళి కూడా అలాగే మాట్లాడతాడు. క్రైస్తవ మతం ఏం చేసిందండి? ముస్లింస్ ఏం చేశారండి? అసలు వాళ్ళ గురించి ఎవరు మాట్లాడారండి? ఎవరి మతాలు వాళ్ళవి, ఎవరి అభిప్రాయాలు వాళ్ళవి. ఖచ్చితంగా ఒకరినొకరు గౌరవించుకుంటారు. జగన్మోహన్ రెడ్డి వచ్చి సంతకం పెట్టడానికి ఏమైందండి? కొత్తగా తీసుకొచ్చిన రూల్ ఏం కాదు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత వచ్చిన రూల్ అయితే కాదు, దశాబ్దాల కాలంగా ఉంది. గతంలో చాలా మంది ప్రముఖులు సంతకాలు పెట్టారు. అప్పుడు లేని ఇబ్బంది జగన్మోహన్ రెడ్డి సంతకం పెట్టడానికి వస్తే నొప్పేంటి? ఆయనకు వచ్చిన నొప్పేంటి అని అడుగుతున్నాం. తిరుపతి ఎందుకు వెళ్తారు? వెంకటేశ్వర స్వామి మీద నమ్మకం ఉండి భక్తి ఉంది. అంతేనా?
ఇతర మతస్థులు కూడా అందుకే వెళ్తారు. ఒకవేళ భక్తి ఉన్నా నమ్మకం ఉంటేనే వెళ్తారు. నువ్వైనా సరే పెద్ద పెద్ద పాఠాలు చెప్తున్నావు కదా, నేను కూడా వెళ్తాను చర్చిలకి మసీదులకి అని చెప్పేసి అని ఎందుకు వెళ్తావు? షో చేయడానికి కాదు కదా, అవునా? నీకు నమ్మకం ఉంది, నీకు భక్తి ఉంది, వెళ్తున్నావు. ఇక్కడ కూడా అంతే. మీరు అన్య మతస్థులు, మీరు డిక్లరేషన్ పైన సంతకం పెట్టి వెళ్ళండి. అంటే నమ్మకం ఉంది అని చెప్పి చెప్పడం అన్నమాట. నీకు నమ్మకం ఉన్నప్పుడు, నీకు నమ్మకం ఉందని చెప్పేసి డైరెక్ట్ గా మీరు చెప్తున్నప్పుడు సంతకం పెట్టడానికి వచ్చిన ఇబ్బంది ఏంటండి? సంతకం పెట్టడానికి వచ్చిన తిప్పలు ఇవన్నీ కూడా. చిన్న సంతకం పెట్టేస్తే ఇంత రచ్చ ఉండదు కదా, ఇంత గోళ ఉండదు కదా, ఇంత దరిద్రం ఉండదు కదా. నీలాంటి వ్యక్తుల చేత, నీలాంటి పోరంబోగుల చేత చెప్పించుకోవాల్సిన కర్మ పట్టేది కాదు కదా. అందరిని వాడు వీడు, అందరిని అది ఇది అని చెప్పేసానంటే మన బతుకో ఒక మాట ఎందుకు అనాలా, 10 మాటలు ఎందుకు కాయించుకోవాలా? అనేక సందర్భాల్లో చెప్పా, నోరు జారద్దు, చాలా పొదుపుగా మాట్లాడు. నువ్వు ఎంత పద్ధతిగా మాట్లాడితే నీకు అంతా మంచిది, నీకు లైఫ్ ఉంటది. 10 మంది నోట్లో పడమాక, అది నీకు మంచిది కాదు. రాజకీయాల్లో నువ్వు ఎంత గుడ్డలు తెచ్చుకున్నా సరే నిన్ను ఏ పార్టీ దగ్గరికి తెచ్చుకోదు. రాజకీయాల్లో నువ్వు ఎంత బట్టలు చింపేసుకొని భయంకరంగా అరిసి కేకలేసి జగన్మోహన్ వీళ్ళు సూర్యుడు ఇంకా పెద్ద పెద్ద ఉపన్యాసాలు చెప్పిన, చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారిని, అమరావతి తిట్టేసిన, పవన్ కళ్యాణ్ గారిని తిట్టేసిన, ప్రాణం పోయినా నిన్ను వైఎస్ఆర్సీపీ పార్టీ దగ్గరికి రానవద్దు. నువ్వు వయసును బాగా గుర్తుపెట్టుకో. నా వెనకాల ఎవడో ఉన్నాడో పీకుడి గడు లేదంటే పొడి చేస్తాడని చెప్పేసి అనుకో, మాకు రేపు పొద్దున్న ఎవ్వడదు ఎక్కడ. తిరుమల ప్రతిష్టను దిగదాచేసాడు అనే కదా మేము బాధపడేది. ఇక నువ్వు వచ్చి ఏం మాట్లాడుతున్నావు? ఇక్కడ సంబంధం ఉండాలి కదా మనకు అసలు. అంటే ఏంటి, మనం 4 బూతు మాటలు మాట్లాడేసి 4 పైన ఆనాబుద్ధి ఈనాబుద్ధి ఉంటే సరిపోతా? నువ్వు అన్న నిజమైపోతా? జగన్మోహన్ రెడ్డి మతం గురించి ఎవడు మాట్లాడాడు, కులం గురించి ఎవడు మాట్లాడాడు? వచ్చి సంతకం పెట్టి పోరా దిక్కుమాలేదా అనేది, అంతేనా? సంతకం పెట్టలేక, నమ్మకం లేక నీలాంటి వ్యక్తుల చేత, పోసాని కృష్ణమురళి లాంటి వ్యక్తుల చేత మతాల పైన విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా వ్యాఖ్యలు చేస్తారా? నిన్న పోసాని కృష్ణమురళి కూడా అలాగే మాట్లాడతాడు. క్రైస్తవ మతం ఏం చేసిందండి, ముస్లింస్ ఏం చేశారండి? అసలు వాళ్ళ గురించి ఎవరు మాట్లాడారండి? ఎవరి మతాలు వాళ్ళవి, ఎవరి అభిప్రాయాలు వాళ్ళవి. ఖచ్చితంగా ఒకరినొకరు గౌరవించుకుంటారు. జగన్మోహన్ రెడ్డి వచ్చి సంతకం పెట్టడానికి ఏమైందండి? కొత్తగా తీసుకొచ్చిన రూల్ ఏం కాదు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత వచ్చిన రూల్ అయితే కాదు, దశాబ్దాల కాలంగా ఉంది. గతంలో చాలా మంది ప్రముఖులు సంతకాలు పెట్టారు. అప్పుడు లేని ఇబ్బంది జగన్మోహన్ రెడ్డి వెళ్ళి సంతకం పెట్టడానికి వస్తే నొప్పేంటి? ఆయనకు వచ్చిన నొప్పేంటి అని అడుగుతున్నాం. తిరుపతి ఎందుకు వెళ్తారు? వెంకటేశ్వర స్వామి మీద నమ్మకం ఉండి భక్తి ఉంది, అంతేనా? ఇతర మతస్థులు కూడా అందుకే వెళ్తారు. ఒకవేళ భక్తి ఉన్నా నమ్మకం ఉంటేనే వెళ్తారు. నువ్వైనా సరే పెద్ద పెద్ద పాఠాలు చెప్తున్నావు కదా, నేను కూడా వెళ్తాను చర్చిలకి మసీదులకి అని చెప్పేసి అని ఎందుకు వెళ్తావు? షో చేయడానికి కాదు కదా, అవునా? నీకు నమ్మకం ఉంది, నీకు భక్తి ఉంది, వెళ్తున్నావు. ఇక్కడ కూడా అంతే. మీరు అన్య మతస్థులు, మీరు డిక్లరేషన్ పైన సంతకం పెట్టి వెళ్ళండి. అంటే నమ్మకం ఉంది అని చెప్పి చెప్పడం అన్నమాట. నీకు నమ్మకం ఉన్నప్పుడు, నీకు నమ్మకం ఉందని చెప్పేసి డైరెక్ట్ గా మీరు చెప్తున్నప్పుడు సంతకం పెట్టడానికి వచ్చిన ఇబ్బంది ఏంటండి? సంతకం పెట్టడానికి వచ్చిన తిప్పలు ఇవన్నీ కూడా. చిన్న సంతకం పెట్టేస్తే ఇంత రచ్చ ఉండదు కదా, ఇంత గోళ ఉండదు కదా, ఇంత దరిద్రం ఉండదు కదా. నీలాంటి వ్యక్తుల చేత, నీలాంటి పోరంబోగుల చేత చెప్పించుకోవాల్సిన కర్మ పట్టేది కాదు కదా. అందరిని వాడు వీడు, అందరిని అది ఇది అని చెప్పేసానంటే మన బతుకో ఒక మాట ఎందుకు అనాలా, 10 మాటలు ఎందుకు కాయించుకోవాలా? అనేక సందర్భాల్లో చెప్పా, నోరు జారద్దు, చాలా పొదుపుగా మాట్లాడు. నువ్వు ఎంత పద్ధతిగా మాట్లాడితే నీకు అంతా మంచిది, నీకు లైఫ్ ఉంటది. 10 మంది నోట్లో పడమాక, అది నీకు మంచిది కాదు. రాజకీయాల్లో నువ్వు ఎంత గుడ్డలు తెచ్చుకున్నా సరే నిన్ను ఏ పార్టీ దగ్గరికి తెచ్చుకోదు. రాజకీయాల్లో నువ్వు ఎంత బట్టలు చింపేసుకొని భయంకరంగా అరిసి కేకలేసి జగన్మోహన్ వీళ్ళు సూర్యుడు ఇంకా పెద్ద పెద్ద ఉపన్యాసాలు చెప్పిన, చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారిని, అమరావతి తిట్టేసిన, పవన్ కళ్యాణ్ గారిని తిట్టేసిన, ప్రాణం పోయినా నిన్ను వైఎస్ఆర్సీపీ పార్టీ దగ్గరికి రానవద్దు.
నువ్వు విషయం బాగా గుర్తుపెట్టుకో. నా వెనకాల ఎవడో ఉన్నాడో నువ్వు పీకిడి గడు లేదంటే పొడి చేస్తాడని చెప్పేసి అనుకో, మాకు రేపు పొద్దున్న ఎవ్వరు